అందరికీ జేబీఎన్ రూపం వెళ్ళి మాల్మహాడ్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పదలిచాను నేను మిత్రులందరికీ. అదేంటంటే, ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే, రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం మన కాట్రేనికోన ఎంఆర్ఓ గారు ఒక ముఖ్యమైన విషయం కోసం మీడియాతో మాట్లాడడం జరిగింది. అదేంటంటే మీ అందరికీ తెలుసు. అదేంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో 4 మండలాలకి కూడా ఎలక్షన్ కోసం, అంటే ఎలక్షన్ జరిపించడం కోసం, దానికి అయ్యే ఖర్చు కోసం కొంత బడ్జెట్ అయితే కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా బడ్జెట్ ఏంటంటే ఎంతంటే 1,40,00,000. ఈ 1,40,00,000 బడ్జెట్ కేటాయించడంతో మన ముమ్మడివరం ఎంఆర్ఓ గారు దీనికి పూర్తి బాధ్యత వహించారు కాబట్టి ఆయనదే బాధ్యత. ఈ 1,40,00,000 రూపాయలు ఏ విధంగా ఖర్చు పెట్టారు అనేది అది అంతు చిక్కట్లేదు. ఎందుకంటే దానికి ఆడిటింగ్ లేదు. లేదు కాబట్టి అది ఖర్చు చూపించడానికి నిరాకరిస్తున్నారు. దాని కారణంగా మన 4 మండలాల్లో విఆర్ఓలకి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి ఈ రెమ్యునేషన్ అనేది అందించలేదు. అదేవిధంగా ప్రతి మండలంలో కూడా ఖర్చు అయింది చాలా తక్కువ. మన కాటన్కోన మండలంకి అయితే ఒక 12 లక్షలు ఎంత అయినట్టుకో. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 4 మండలాలకి, పోనీ 3 మండలాలు వేసుకో, ఐపోలవరం, తాళరేవు, కాటన్కోన మండలం, ఈ 3 మండలాలకి కూడా ఇంచుమించు ఒక 15 లక్షలు ఖర్చు అయి ఉంటుంది ఒక మండలానికి వచ్చి. అంటే 3 15లో 45, పోనీ 25 లక్షలు మనకు ముమ్మడివరం మండలానికి వచ్చే ఉంటుంది. 40 దగ్గరలో ఎంత 25 అంటే ఒక 70 లక్షలు అయింది, అంతేనా? ముమ్మడివరంకి 25, 3 మండలాలకి 3 15 ఒక 70 లక్షలు అయింది. మరి 1,40,00,000 వచ్చింది ఏమైంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ పడ్డది. దాని గురించే ఈ ప్రతి మండలానికి కష్టపడ్డ వాళ్ళకి, విఆర్ఓలకి అందరికీ కూడా రెమ్యునేషన్ అనేది ఇవ్వకుండా దాన్ని అలా అట్టే పెట్టారు. అంటే ఇచ్చిన డబ్బు, ఖర్చు పెట్టాల్సిన డబ్బు చాలా ఎక్కువ ఉంది, ఖర్చు పెట్టిన డబ్బు చాలా తక్కువ ఉంది. దీనివల్ల పాపం ప్రతి మండలంలో కూడా ఎంఆర్ఓలు వాళ్ళ చేతి డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. దేనికంటే ఈ ట్రావెలింగ్ పర్పస్, అదేవిధంగా బోట్లో వెళ్ళడానికి బోట్ల ఖర్చులు, డీజిల్ ఖర్చులు, అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, ఇవన్నీ కూడా వాళ్ళ చేతిని పెట్టుకున్నారు. కానీ వాళ్ళకి ఖర్చు ఎంత అయింది అనేది సంప్రదించకుండా, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా, డబ్బులు సగం పైన దగ్గర పెట్టుకోవడం అనేది ఇది చాలా తప్పుడు పని. ఈ విషయం ఆవిడ గ్రహించి, ఏ మండలాలకు కూడా డబ్బులు పంచదు, విఆర్ఓలు కూడా డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఆవిడ ప్రశ్నించడం జరిగింది మీడియా ద్వారా. కానీ ఆవిడ ప్రశ్నించడం తప్పు అని అందరిదే ఆలోచన. కానీ ఆవిడ ప్రశ్నించడం అనేది 100% న్యాయం. ఎందుకంటే జరిగిన అన్యాయంపై గొంతు విప్పి ప్రశ్నించడం అనేది అది అందరికీ ఉన్న ధైర్యం కాదు. దానికి చాలా గట్స్ ఉండాలి. ఆమె గట్స్కి నేను హ్యాండ్స్ అప్ చెప్తున్నాను. ఒక ఎంఆర్ఓ గారు అయ్యుండి ఆ విధంగా ప్రశ్నించడం అనేది చాలా గ్రేట్. నేను ఖచ్చితంగా ఆవిడని అప్రిషియేట్ చేస్తున్నాను. ఇప్పుడు విషయం ఏంటంటే, ఆవిడ మాట్లాడిన నగ్న సత్యాల్ని ఈ మీడియా ద్వారా ప్రసారం అవ్వడం వల్ల చాలామందికి కొంచెం కడుపు మంటగానే ఉంది. ఎందుకంటే ఆవిడ బాధని ఈ మీడియా ద్వారా చెప్పుకోవడం గల కారణం ఉంది. ఎందుకంటే ఆవిడ ఎలక్షన్ తర్వాత కొన్ని సరిపెట్టాల్సిన డబ్బులు ఉన్నాయి. అవన్నీ కొంచెం సరిపెట్టడం వల్ల వాళ్ళందరూ వచ్చి గొడవ చేశారు. ఆఫీస్కి వచ్చి గొడవ చేయడంతో ఆవిడకి కడుపు మండింది. ఇప్పటికే నా చేతి డబ్బులు పెట్టుకున్నాను, నాకు సమాధానం చెప్పలేదు, మళ్ళీ వీళ్ళందరికీ ఎలాగా సమాధానం చెప్పాలి, వీళ్ళందరికీ డబ్బులు ఎవరిస్తారని ఆవిడ కడుపు మండితే ఆవిడ అలా చెప్పేసింది. తప్పలేదు. బాధలు మనసులో పెట్టుకుని కుట్రలు కుతంత్రాలు చేయడం ఆమెకు తెలియదు. ఆమెదంతా స్ట్రైట్ ఫార్వర్డ్, ఓపెన్ హార్ట్. కనుకే పబ్లిక్గా చెప్పేసింది. ఇది చెప్పడం తప్పు కాదు. ఈ తప్పుని ఈవిడ చెప్పడానికి తప్పు అనే వాళ్ళందరూ కూడా తప్పుడు మనుషులే.
కనుక ఈరోజు ఆవిడ ధైర్యంగా చెప్పడాన్ని పై అధికారులు తప్పు పడుతున్నారు. ఈ పై అధికారులు తప్పు పట్టడాన్ని ఒక మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి కింద నేను తప్పు పడుతున్నాను. నిజమే, ఒక 70 లక్షలు ఖర్చు అయింది, ఇంకా 70 లక్షలు ఏమైంది 1,40,00,000కి అని క్వశ్చన్ మార్కు నా మైండ్లో కూడా మెదిలింది. నేను కూడా ఈరోజే ఈ విషయంపై రైట్ ఇన్ఫర్మేషన్ వేస్తున్నాను. సమాచార హక్కు చట్టం ద్వారా ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి అనే పట్టుదల నాకు కలిగింది. ఈరోజు నేను తయారు చేశాను రైట్ ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా నేను రైట్ ఇన్ఫర్మేషన్ అయితే చేస్తాను. దాని గురించి ఈ ఈ దీంట్లో ఉన్న మర్మం ఏమిటో నాకు తెలియాలి. అవునా, నేను చెప్పినవన్నీ కూడా నాకు 100% కన్ఫర్మేషన్ కాదు. ఈ 1,40,00,000 వచ్చిందా లేదా అనేది నా కన్ఫర్మేషన్ కాదు, నా అంచనా. అదేవిధంగా దగ్గరలో 70 లక్షలు ఖర్చు పెట్టి ఉంటారు, ఇంకో 70 లక్షలు అధికారుల దగ్గర ఉన్నది అనేది కూడా నా ఆలోచన, నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ వ్యక్తిగత అభిప్రాయాన్ని నిజమో కాదో తెలుసుకోవడం కోసం ఈరోజు నేను ఆర్టీఐ వేసాను. రైట్ ఇన్ఫర్మేషన్ వేయడం వల్ల మనకి టోటల్ వస్తుంది. ఎలక్షన్ కోసం ఎంత బడ్జెట్ వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారని లెక్కలు మొత్తం అన్నీ వచ్చేస్తే మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇది నిజం అనుకోవాలి. కానీ ఈ విషయాన్ని ప్రశ్నించిన ఎంఆర్ఓ గారిపై పై అధికారులు ఏమైనా సరే చర్యలు ఏమైనా తీసుకుంటే కనుక ఆవిడ మీద ఏమన్నా ఏ విధమైన యాక్షన్ తీసుకుంటే ఆవిడని వేరే మండలం ట్రాన్స్ఫర్ చేయడం ఇటువంటి ఏమైనా దుష్ట చర్యలు ఏమైనా చేస్తే కనుక ఆవిడ వెనకాల మా మాల మహానాడు తరపు నుంచి అందరము కూడా వెనకాల ఉంటాం. ఆవిడకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఆవిడకి ఏదైనా హాని జరిగితే కనుక ఖచ్చితంగా మా మాల మహానాడు తరపు నుంచి ధర్నాలు, నిరాహార దీక్షలు, రాస్తారోకులు ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే ఆవిడ చాలా సిన్సియర్. ఆవిడ సిన్సియర్ కాబట్టే ఈరోజు ప్రశ్నించింది. ఈరోజు ఒక అవినీతిని బయటపెట్టింది, ప్రశ్నించింది. కాబట్టి ఆవిడ నిజాయితీ పర్వాలని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆవిడ కాటన్కొండ మండలానికి ఈ ఎంఆర్ఓగా ఛార్జ్ తీసుకున్నా కానీ ఎన్నో మంచి పనులు చేసింది, ఎన్నో అవినీతులను ఎదిరించింది. ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి. కానీ ఈ పై అధికారి ఎవరైనా కానీ, జిల్లా కలెక్టర్ గారైనా కానీ ఈవిడి పైన ఏమైనా చర్యలు తీసుకుంటే ఆవిడ వెనకాల మేమంతా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ధర్నాలు చేసినా సరే మేము ఈవిడిపై తీసుకునే చర్యలపై మేము యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్రశ్నించే వాళ్ళని ప్రశ్నించండి, ఎదిరించే వాళ్ళని ఎదిరించేటట్టు చేయండి. ప్రశ్నించే వాళ్ళని వాళ్ళ నోరు కట్టేయద్దు, ఎదిరించే వాళ్ళని అధైర్యపరచొద్దు. గుర్తుపెట్టుకోండి. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం. అది మాత్రం జరగనివ్వం. ఖచ్చితంగా మన కాటన్కొండ ఎంఆర్ఓ ప్రశాంత్ గారికి ఖచ్చితంగా మేము ఆవిడ వెనకాల ఉంటాం. ఆవిడకి ఏ అన్యాయం జరిగినా కానీ రోడ్డు ఎక్కేస్తాం. ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా కూడా ధర్నా చేసినా సరే ఆవిడపై యాక్షన్ తీసుకున్న వాళ్ళపైన మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. జై భీమ్.